ఈ తెలంగాణలో దాదాపుగా ఎస్ఐపిసికి ట్రై చేసేటోళ్ళు దాదాపుగా ఒక 16 లక్షల నుంచి 20 లక్షల మంది, డిఎస్సికి ట్రై చేసేటోళ్ళు ఒక దాదాపుగా 2 లక్షల నుంచి 3-4 లక్షల మధ్య. అంటే నాకు తెలిసినంత ఇన్ని లక్షల మంది 20 లక్షల మంది ఎస్ఐకి కానిస్టేబుల్కి ట్రై చేసేటోళ్ళు ఉంటారు. కానీ ఒక్కరికి కూడా జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనుకుంటారు. కానీ ఒక్కరు కూడా కనీసం దీని మీద మనకు కూడా బాధ్యత ఉంది, మనం కూడా ఒక ప్రశ్న ఖచ్చితంగా అడగాల అనేది మాత్రం ఎవరికి లేదు. ఎందుకంటే ఎవరో బలవుతారు ముందరకు, ఎవరో బలైపోతారు. 20 లక్షల మంది ఉన్నారు, కనీసం అందులో 1 లక్ష మంది దీని మీద స్పందిస్తూ ఒక వీడియో చేసిన, పనికిమాలిన వీడియోలు ఎన్నో వీడియోలు చూడడం కన్నా, పనికిమాలిన వీడియోలు ఎన్నో వీడియోలు షేర్ చేయడం కన్నా, పనికొచ్చే వీడియో ఒక్క వీడియో మీ గొంతుతో ఒక వీడియో చేసి మీరు పోస్ట్ చేసి అది ఇంకొక 10 నుంచి వేల నుంచి 1 లక్షల మందికి తెలిసేటట్టు మీ బాధ, మీరు ఎట్లా ప్రిపరేషన్ అవుతున్నారు అనే దాని గురించి ఒక వీడియో చేసి 10 మందికి షేర్ చేస్తే గవర్నమెంట్కి అర్థమవుతుంది, మీ బాధ ఏంటనేది గవర్నమెంట్కి అర్థమవుతుంది. సో ఇట్లా చేయనంత వరకు నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మీ పట్ల సమాజంలో మీరు ఖచ్చితంగా మీరు గొంతు బయటికి తీస్తేనే గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందిస్తారు. సో మీ పాత్ర లేకపోతే మాత్రం మీరు వేస్ట్, అదొకటి గుర్తుపెట్టుకోండి.